హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఆర్ఆర్బి భూపాల్ యొక్క మన యొక్క నోడల్లో బోర్డులోకి వెళ్ళి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి CBT2 సంబంధించినటువంటి లింక్ యాక్టివేట్ అయింది. మీ యొక్క ఎగ్జామ్ సిటీ కానీ మీ యొక్క ఎగ్జామ్ డేట్తో కూడినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, మనం ఇలా క్లిక్ చేసినట్లయితే స్కోర్ కార్డ్ మీద మనకి ఇలా లింక్ అనేది వస్తుంది. కంపల్సరీగా ఆ యొక్క లింక్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఆ యొక్క క్యాప్చర్ కొట్టిన తర్వాత మనకి మన యొక్క CBT2 యొక్క ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి మొత్తం కూడా మనకి సిటీ ఇంటిమేషన్, అదేవిధంగా ఏ షిఫ్ట్, ఏ ఎగ్జామ్ అనేది కూడా మనకు రావడం జరిగింది. చూసుకున్నట్లయితే హైదరాబాద్, తెలంగాణ 20 మార్చ్ 2025 ఫస్ట్ షిఫ్ట్ అనేది పడడం జరిగింది. చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఫస్ట్గా నేను చెప్తానే ఉన్నా, కంపల్సరీగా ఎగ్జామ్ జరుగుతుంది. మనకి ఈరోజు కంపల్సరీగా సిటీ ఇంటిమేషన్ లింక్ మనకి 12 లోపు వస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకి లింక్ అనేది యాక్టివేట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా చూసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా 6 days ఉంది. మంచిగా ఈ యొక్క 6 days అనేది మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎగ్జామ్ మొత్తం 2 hours 30 minutes జరుగుతుంది. ఒకసారి చూడండి, ఈ యొక్క ఎగ్జామ్ మొత్తం మనకి చూసుకున్నట్లయితే 2 షిఫ్ట్లుగా జరుగుతుంది అనమాట. 2 షిఫ్ట్లుగా జరుగుతుంది. రోజుకు 2 షిఫ్ట్లు, రోజుకు 2 షిఫ్ట్లు, 2 రోజులు మొత్తం 4 షిఫ్ట్లు జరుగుతాయి. 4 పేపర్లు జరుగుతాయి. చూసుకున్నట్లయితే మొత్తం 175 questions, 2 hours 30 minutes. చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా రోజుకు 2 షిఫ్ట్లు అనేవి ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఎగ్జామ్ సిటీ ఎక్కడ పడింది ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూసిన వెంటనే, వీడియో చూసిన వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్ ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ మన యొక్క రైల్వే ఆస్పిరెంట్స్కి అందించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎటువంటి ఆపకుండా మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ALP ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి గ్రూప్ Dకి, NTPCకి మీరు ఇదే విధంగా ఫాలో అయినట్లయితే మనం ఈ సంవత్సరం ఏదో ఒకటి మంచి రైల్వే జాబ్తో సెటిల్ అవుతామని మన యొక్క ఛానల్ ద్వారా ఆశించడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి.